నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. తుని కేసులో మేం చెప్పిందే జరిగింది ప్రతిసారి. ఎవ్వరు వద్దన్నా కాదన్నా ఇదే జరుగుతుంది. 30వ రోజుకు చేరుకున్న తుని పాప మిస్సింగ్ కేస్. అందరి నేపథ్యం కొంతమందికి ఇంకా అర్థం కావట్లేదు, విచిత్రంగా ఉంది. ఈ రోజు ఒక బ్రేకింగ్ ట్విస్ట్ ఉంది మీకు. పాప ఇంటికి ఎలా రాబోతుంది, ఎప్పుడు రాబోతుంది అన్న దానిపైన ఈ రోజు మీకు ఒక బ్రేకింగ్ ట్విస్ట్ ఉంది. సో షో స్టార్ట్ చేసే ముందు, యాక్చువల్ పాయింట్స్లోకి వెళ్లే ముందు, చాలా మందికి తుని కేసు తెలియదు అంటున్నారు. నాకు ఇంకా విచిత్రంగా ఉంటుంది, ఇంకా తెలియపోవడం ఏంటో మీ అందరికీ. 2.5 సంవత్సరాల జ్ఞానేశ్వరి తుని సిహెచ్ అగ్రహారం దగ్గర 40 ఎకరాల పామ్ తాటులో మిస్ అయింది. 11 గంటల 50 నిమిషాలకి మిస్ అయిన పాప 30 రోజుల నుంచి పోలీసులు ఎంత గాలించినా దొరకలేదు. అక్కడ ఉన్న పామ్ తోటని, 40 ఎకరాల పామ్ తోటని ఇమ్మీడియట్ గా ఫస్ట్ 1.5 అవర్ గోల్డెన్ అవర్ లో వాళ్ళ పేరెంట్స్ వెతికేశారు. వాళ్ళ పొలంలో పనిచేసే వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి వెతికారు, పాప దొరకలేదు. ఇమ్మీడియట్ గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సాయంకాలం 6ంటికి పోలీస్ బృందం అంతా దిగి అక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. అప్పుడు విపరీతమైన వర్షం పడింది. ఇది ఒక మెయిన్ క్లాజ్, ప్లీజ్ అండర్లైన్. సో వర్షం పడిన తర్వాత అక్కడ సెర్చ్ ఆపేసిన తర్వాత నెక్స్ట్ డే డ్రోన్స్ ఎగరేశారు. కొండ చిలువుల, క్రూర మృగాల, లేకపోతే ఫెన్సింగ్ వైర్ కి పాప ఏమన్నా తగిలి ఏమన్నా అయిందా, ఇన్ని విషయాల మీద శోధించి ఆ పొలం అవతల ఒక 80 అడుగుల స్టీప్ హిల్ ఉంది. ఆ హిల్ కి అవతల 4 సార్లు సెర్చ్ చేశారు. ఇదంతా సరిపోనట్టు థర్మల్ డ్రోన్స్ కూడా ఎగరేశారు. ఇక్కడ చూసుకుంటే 19 నక్సల్ స్క్వాడ్, దాని తర్వాత డాగ్ స్క్వాడ్, దాని తర్వాత థర్మల్ డ్రోన్స్, దాని తర్వాత హనుమాన్ బృందం, ఇంతమంది వచ్చి అక్కడ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. అండ్ ఫారెస్ట్ ఏరియా వాళ్ళు కూడా వచ్చి అక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాప దొరకలేదు. అక్కడ దాకా స్టోరీ అందరికీ తెలిసిందే. ఇది కాకుండా కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ మేము చెప్పిందే జరిగింది. అక్కడ కుక్కని ఏ పాయిజన్ పెట్టి చంపలేదు, ఎవరు ఏ కెమికల్ అటాక్ జరగలేదు, ఎవరు కొట్టలేదు. దానికి చాలా విభిన్నమైన, బయట అందరూ క్షుద్ర పూజలు చేసి చంపించేశారు, కుక్కకి విషం పెట్టారు, ఇన్ని చెప్పారు. కుక్క నీరసంతో 10 రోజుల పాటు ఏమీ తినకుండా ఉండటం వల్ల నీరసంతో చనిపోయింది. కుక్కని కూడా ట్రాకర్ పెట్టి ఎత్తుకుదాం కూడా దొరకలేదు. తర్వాత వచ్చింది అసలు మేజర్ పాయింట్. రాజమండ్రి బస్ లో పాపని చూసామన్నారు. ఒక ముసలి జంట మేము పాపని చూసామని చెప్పిన తర్వాత వాళ్ళని కూడా వెరిఫై చేస్తే వాళ్ళు పాపని చూడలేదు. తాత తాత అని పిలిచింది, పాప అన్నారు, పాపని చూడలేదు. తర్వాత తునిలో ఒక పాప దొరికింది. ఇది అందరికీ గుర్తే ఉంటుంది. ఈ పాప ఆ పాపేనా అని చెప్పి చాలా మంది కంపారిజన్ చేశారు. సీరియస్ గా ఆ విషయంలోకి వెళ్ళి చూస్తే ఆ పాప ఈ పాప కాదు. ఇంకా శుద్ర పూజలు, అమావాస్య అన్నారు కాబట్టి ఇంటింటికి డోర్ టు డోర్ సెర్చ్ కూడా చేశారు. ఇదంతా కథ తెలియని నేపథ్యం గురించి నేను చెప్తున్నానండి. సో ఒకసారి బేర్ ఇట్ అవుట్. సో ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి సెర్చ్ చేసినా కూడా పాప ఏ ఇంట్లోనూ లేదు. ఇక్కడ సెల్ ఫోన్ టవర్స్ లో 4700 కాల్స్ తీసి దాంట్లో 17 సస్పిషియస్ కాల్స్ ఐడెంటిఫై చేశారు. మార్క్ దిస్ డౌన్. ఇందాక వర్షము, ఇక్కడ ఈ విషయం, 2 మార్క్ చేసుకోండి. తర్వాత ఏమైంది మనం చూసుకుంటే, అక్కడ సంచార జాతుల వాళ్ళు జీడి పిక్కల గింజలు ఏరుకునే వాళ్ళు, అంటే కిలో 100-150కి అమ్ముకునే బ్యాచ్ అక్కడికి వస్తుంది. అది పాప మిస్ అయిన రోజు వచ్చింది. సో వాళ్ళని వెళ్ళి క్వశ్చన్ చేశారు పోలీసులు, అదుపులోకి తీసుకున్నారు. ఇది కాకుండా బీహార్ నుంచి వర్కర్స్, వేరే రాష్ట్రం నుంచి వర్కర్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అతి క్రూరంగా ఉంటారు కిడ్నాపింగ్ లో. సో వాళ్ళని కూడా తీసుకెళ్లి ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తారు. పాప ఎక్కడ దొరకలేదు. సో ఇలాంటి తరుణంలో, ఆశలు విడుచుకుంటున్న తరుణంలో లిటరల్లీ పోలీస్ వాళ్ళు ఒక బ్యానర్ రిలీజ్ చేశారు. పాప కనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, జ్ఞానేశ్వరి, వయసు 2.5 సంవత్సరాలు, 2 అడుగులు ఎత్తు ఉంటుంది అని చెప్పి రిలీజ్ చేశారు. దాని తర్వాత స్టోరీలోకి వెళ్తే క్రైమ్స్ టీమ్ ఇన్వాల్వ్ అయింది. దాని తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటర్ఫీర్ అయ్యి సుప్రీంకోర్టు ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యారు ఈ కేసులో అని చెప్పి వాళ్ళు అక్కడున్న మన జిల్లా ఎస్పీ కావనండి, కలెక్టర్ కావనండి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కావనండి, ప్రతి ఒక్కరికి దే హావ్ రిక్వెస్టెడ్ దెమ్ టు సబ్మిట్ ద డాక్యుమెంట్స్. ఈ దెబ్బతో ప్రతి ఒక్క పోర్టల్లో తుని పాప గురించి అప్డేట్ కోసం ఫొటోస్ అయితే అప్లోడ్ చేశారు. ఇక్కడ దాకా చాప్టర్ క్లియర్. ఓకే, ఫస్ట్ డే రోజు గోల్డెన్ అవర్ కాదు, వర్షం పడే టైం కూడా కన్సిడర్ చేయాలి. అక్కడ పాపని ఏ మూలన్నా కూర్చున్నా కూడా మొత్తం ఎతకలేకపోతారు ఎవరన్నా కూడా. 40 ఎకరాలు ఎతకగలుగుతారు కానీ దాన్ని మించి ఊహ వెళ్ళదు. పొలం వరకే ఎతకగలుగుతారు. పోలీసులు వచ్చేటప్పటికి సాయంకాలం 6:30 అయింది. 6:30కి పొద్దున ఎతికిన 1:30 మధ్యలో గ్యాప్ ఉంది. ఇది కేవలం 15 నిమిషాల్లో రెక్కీ చేసి తీసుకెళ్లిపోయిన కిడ్నాప్ కానే కాదు. ఇక్కడ ఒక్కసారి కొంచెం లాజిక్స్ పెడితే దీంట్లో పొద్దున్నే 11:50కి చూశాడు ఒక అతను లాస్ట్ ఫెన్స్ దగ్గర పాపని. దాని తర్వాత అక్కడ కుక్క ఉందని చెప్పి భయంతో వాళ్ళ పేరెంట్స్ పిలుచుకొచ్చేటప్పటికి 15 నిమిషాలు మిస్ అయిపోయిన పాప. అక్కడ తర్వాత గంటన్నర వాళ్ళు ఎతికారు. పాప నడిచెళ్ళి ఉండొచ్చు కొంత దూరం, వాళ్ళు ఎతికి 40 ఎకరాలు ఉండకపోవచ్చు. మళ్ళీ పోలీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదాకా దెర్ ఇస్ నో సర్చ్. సాయంకాలం 6:30కి పోలీస్ వచ్చిన తర్వాత సర్చ్ యాక్టివేట్ అయింది. అంటే ఇక్కడ లిటరలీ 4 గంటలు, అంటే 2 దాకా వెతికితే 6కి 6:30కి పోలీసులు వస్తే 4 గంటల వ్యవధిలో ఇక్కడ పాపని కిడ్నాప్ చేశారు. ఈ పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు అన్నదే ఒక పెద్ద మిస్టరీ. ఈ రోజు పోలీసులు అందరూ ఎవరు కిడ్నాప్ చేశారనే విషయం పైన క్రైమ్ టీం ఇన్వాల్వ్ అయింది. క్రైమ్ టీం ఇప్పుడు దాకా ఏ క్లూజ్ ఇవ్వలేదు. మరి కొద్ది రోజుల్లో హైకోర్టులో నివేదిక ఇవ్వాలి.
ఈ పాప విషయంలో ఏం తేలిందనేది. పోలీసులు మాత్రం ఇప్పుడు దాకా సెర్చ్ ఆపేశారు, ఎక్కడికక్కడ ఆపేసి ఈ రోజు వాళ్ళు మొత్తం పాప ఫోటోను 1 lakh క్యాష్ ప్రైజ్ ని అనౌన్స్ చేశారు. మరి చూడాలి మనం ఈ క్యాష్ ప్రైజ్ కన్నా ఎవరైనా ఫోన్ చేస్తారని. చాలా మంది రెక్లెస్ పీపుల్ ఫోన్లు చేస్తారండి క్యాష్ ప్రైజ్ కి, చూసిన పాప తనే అని చెప్పి. కానీ దీంట్లో వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్లి ఐడెంటిఫై చేసే పాపనే తీసుకొస్తారు. ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు కాబట్టి మరి కొద్ది రోజుల్లో పాప ఇంటికి రావటం ఖాయం. సో మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఎందుకు ఇంత డిలే అవుతుంది? ఎక్కడ ల్యాప్స్ అయింది? అసలు కిడ్నాపర్స్ అనేవాళ్ళు మీరు ఆలోచించిన దాని ప్రకారం ఎవరై ఉంటారు? తోట యజమాని ఇప్పుడు దాకా బయటకు ఎందుకు రాలేదు? దీనిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్ లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.